హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. అండ్ ఐఎమ్ రియలీ సారీ గైస్, రీసెంట్లీ మార్వెల్ అప్డేట్స్ వీడియో చేస్తానని చేయలేదు. ఎందుకంటే ఈ మధ్య నాకు పని ఎక్కువైపోయింది, బాగా అలసిపోయి ఇంటికి వస్తున్నాను. అండ్ ఇంటికి వచ్చి రాత్రి 12 గంట దాకా వీడియో చేసి మళ్ళీ మార్నింగ్ పనికి పోవాలంటే నిద్ర సరిపోవడం లేదు. అందుకే వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి, ఏమీ అనుకోకండి. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ముందు జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ద లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ యొక్క సీజన్ 2 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. ఈ సీజన్ 2 వచ్చేసి April 14th జియో హాట్స్టార్ లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ ప్రైమ్ వీడియోలో ఇన్విన్సిబుల్ యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 3 కి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఈ ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి చాలా బాగుందంట, అందరూ అదే చెప్తున్నారు. అండ్ IMDb లో కూడా ఈ ఎపిసోడ్ కి 10/10 రేటింగ్ ఇచ్చారంట. అండ్ ఈ సిరీస్ కి సంబంధించి ఇప్పటి వరకు 3 సీజన్స్ వచ్చాయి. అండ్ ఈ 3 సీజన్స్ కూడా చాలా బాగుంటాయంట, చాలా మంది చెప్పారు. కానీ నేను చూడలేకపోయాను. మీలో ఎవరైనా చూడాలనుకుంటే డెఫినెట్లీ చూసేయండి, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. అండ్ రీసెంట్లీ అమెజాన్ వాళ్ళు ఈ సిరీస్ కి సీజన్ 4 కూడా వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సీజన్ 4 వచ్చేసి 2026 లో రిలీజ్ అవుతుందంట. అండ్ రీసెంట్లీ చాలా మంది నన్ను అడిగారు, ఇన్విన్సిబుల్ సీజన్ 3 తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది అని. అండ్ నేను దాని గురించి వెతికితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. సో కొంచెం వెయిట్ చేసి చూడండి, తెలుగు డబ్బింగ్ వస్తే పర్లేదు. ఒకవేళ రాకపోతే ఇంగ్లీష్ లోనే చూడడానికి ట్రై చేయండి, దానివల్ల మీ ఇంగ్లీష్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. యాక్చువల్లీ నాకు కూడా ఇంగ్లీష్ రాదు, నేను కూడా ఇంగ్లీష్ మూవీస్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చూసి కొంచెం నేర్చుకుంటున్నాను. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ఏ క్వైట్ ప్లేస్ ఫ్రాంచైజ్ నుంచి లాస్ట్ ఇయర్ ఏ క్వైట్ ప్లేస్ డే 1 అనే ఒక మూవీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగానే పర్ఫార్మ్ చేసింది కదా. అండ్ ప్రెసెంట్ ఈ ఫ్రాంచైజ్ లో ఏ క్వైట్ ప్లేస్ 2 మూవీకి కంటిన్యూషన్ గా ఏ క్వైట్ ప్లేస్ 3 మూవీ అనేది ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉంది అని రీసెంట్లీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రాబబ్లీ ఈ క్వైట్ ప్లేస్ 3 మూవీ వచ్చేసి 2026 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెసెంట్ జేమ్స్ కెమెరామెన్ తాతగారు అవతార్ ఫైర్ అండ్ డాష్ అనే ఒక అద్భుతమైన మూవీ తీస్తున్నారు కదా. ఈ అవతార్ 3 మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 3 hours 12 minutes ఉండబోతుందంట. మేబీ మూవీ రిలీజ్ టైం కి ఈ రన్ టైం అనేది ఇంకొంచెం తగ్గొచ్చు కూడా. అండ్ రీసెంట్లీ జేమ్స్ కెమెరామెన్ తాతగారు ఈ మూవీ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని వాళ్ళ వైఫ్ కి ఈ మూవీని చూపించారంట. అండ్ బామ్మగారు ఈ అవతార్ 3 మూవీ చూసి బాగా ఎమోషనల్ అయిపోయి కొన్ని గంటల పాటు ఏడ్చుకుంటూ కూర్చున్నారంట. అండ్ మూవీ ఎలా ఉందో కూడా చెప్పలేకపోయారంట, అంత ఎమోషనల్ అయిపోయారంట. సో మన కెమెరామెన్ తాతగారికి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసిందంట. మూవీ చాలా ఎమోషనల్ గా ఉంటుందంట. అండ్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయని కెమెరామెన్ తాతగారు అయితే చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి ఈ అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ బామ్మగారికి నచ్చినట్టు మనకు కూడా నచ్చుతుందో లేదో. అండ్ మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి లయన్స్ గేట్ స్టూడియోస్ యొక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన జెనిఫర్ బ్రౌన్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో జాన్ విక్ 5 మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ 5th మూవీలో కియాను రీవ్స్ జాన్ విక్ గా రిటర్న్ అవుతాడా లేదా అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ దీని గురించి రీసెంట్లీ కియాను రీవ్స్ ని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే జాన్ విక్ 4 మూవీలో ఆ క్యారెక్టర్ చనిపోయాడు కదా, సో రిటర్న్ అయ్యే ఛాన్స్ లేదు అని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అండ్ ఈ 5th మూవీలో కియాను రీవ్స్ రిటర్న్ అవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదంట. అండ్ జాన్ విక్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన చార్లెస్ స్టాల్స్ కి కూడా వేరే మూవీస్ లలో బిజీగా ఉన్నారు. సో ప్రస్తుతానికి జాన్ విక్ 5 మూవీ అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. కానీ కియాను రీవ్స్ రిటర్న్ అవుతాడా, చార్లెస్ స్టాల్స్ కి డైరెక్ట్ చేస్తాడా లేదా అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి 2021 లో బెజాకర్ అనే ఒక లిమిటెడ్ కామిక్ సిరీస్ రిలీజ్ అయింది. అండ్ ఈ కామిక్ సిరీస్ కి యాక్టర్ కియాను రీవ్స్ కో రైటర్ గా కూడా పనిచేశారు. అండ్ ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ కామిక్ సిరీస్ ని ఒక లైవ్ యాక్షన్ మూవీ అండ్ యానిమే సిరీస్ గా తీద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇందులో మెయిన్ లీడ్ గా కియాను రీవ్స్ ని తీసుకోబోతున్నారు. అండ్ ఈ బెజాకర్ లైవ్ యాక్షన్ మూవీని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన జస్టిన్ లింగ్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ కామిక్ స్టోరీ విషయానికి వస్తే ఇందులో బెజాకర్ అనే ఒక ఇమ్మోర్టల్ వారియర్ ఉంటాడు. అతను సగం హ్యూమన్ సగం గాడ్ అనమాట. అండ్ అతను 80,000 years నుంచి ఈవిల్ ఫోర్సెస్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ యొక్క కామిక్ స్టోరీని బేస్ చేసుకునే లైవ్ యాక్షన్ బెజాకర్ మూవీని అయితే తీయబోతున్నారు. అండ్ ఇందులో కియాను రీవ్స్ ని మెయిన్ లీడ్ గా తీసుకోబోతున్నారు. సో చూడాలి మరి ఈ లైవ్ యాక్షన్ బెజాకర్ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే డీసీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను కదా. సో ఇప్పుడు మార్వెల్ కి సంబంధించిన అప్డేట్స్ అనేవి చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు మికీ మ్యాడిసన్ అనే ఒక యాక్ట్రెస్ ని MCU లో ఒక స్పెషల్ రోల్ కోసం తీసుకుందామని ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. కానీ ఏ క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నారు అన్న దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి April 1st వీక్ లో సినిమాకాన్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ లో హాలీవుడ్ మూవీస్ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈ ఈవెంట్ లో సోనీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మూవీకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మూవీ అనేది 2027 వరకు రాదని అంటున్నారు. సో చూడాలి మరి సోనీ వాళ్ళు ఏం ప్లాన్ చేయబోతున్నారు. అండ్ April 1st వీక్ లో జరగబోతున్న సినిమాకాన్ ఈవెంట్ లో April 4th ఫెంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఎందుకంటే April 4 ఫెంటాస్టిక్ 4 మ్యాచ్ అవుతుంది కాబట్టి. అండ్ అంతేకాదు ఈ సినిమాకాన్ ఈవెంట్ లో సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఒకవేళ ఈ ఈవెంట్ లో సూపర్ మ్యాన్ ట్రైలర్ రాకపోతే April 18th సూపర్ మ్యాన్ డే ఉంది కాబట్టి ఆ రోజు సూపర్ మ్యాన్ ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ విజన్ క్వెస్ట్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. అండ్ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ విజన్ క్వెస్ట్ సిరీస్ అనేది నెక్స్ట్ అవెంజర్స్ మూవీస్ కి కనెక్ట్ అవుతుందంట. అండ్ మార్వెల్ వాళ్ళు ఈ సిరీస్ ని 2026 లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ అవెంజర్స్ డూమ్స్ డే మూవీకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ అనేవి లీక్ అయ్యాయని, కొన్ని ఇమేజెస్ అనేవి ఆన్లైన్ లో సర్క్యులేట్ అయ్యాయి కదా. ఆ లీక్ అయిన ఇమేజెస్ అనేవి నెక్స్ట్ అవెంజర్స్ మూవీస్ కి సంబంధించినవి కావు అని రూసో బ్రదర్స్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అండ్ ఆ లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్ లో
అవెంజర్స్ డూమ్స్డే తో పాటు ఫెంటాస్టిక్ ఫోర్, యంగ్ అవెంజర్స్, విజన్ క్వెస్ట్ సిరీస్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ కూడా ఉన్నాయి. మరి అవి రియలా లేదా ఫేక్ ఇమేజెస్ అనేవి మార్వెల్ వాళ్ళకి తెలియాలి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మార్వెల్ రైటర్స్ హాకై సీజన్ 2 కి సంబంధించి మార్వెల్ వాళ్ళకి కొన్ని స్టోరీ ఐడియాస్ ని పిచ్ చేశారంట. అండ్ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హాకై సీజన్ 2 యొక్క స్టోరీ డై హార్డ్ ఇన్స్పైర్డ్ అడ్వెంచర్ సిరీస్ లాగా ఉండబోతుందంట. అండ్ సీజన్ 2 లో క్లింట్ బార్టన్ అండ్ కేట్ బిషప్ ఒక సీక్రెట్ లొకేషన్ లో ఇరుక్కుపోతారంట. అండ్ వాళ్ళు కొంతమంది అసాసిన్స్ తో ఫైట్ కూడా చేస్తారంట. అండ్ హాకై సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా క్రిస్మస్ టైమ్ లోనే జరుగుతుందంట. అండ్ ఈ సీజన్ 2 లో క్లింట్ బార్టన్ బ్రదర్ అయిన బార్నీ బార్టన్ మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడంట. అండ్ ప్రస్తుతానికి హాకై సీజన్ 2 కి సంబంధించి ఈ రిపోర్ట్స్ అనేవి హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే నుంచి వచ్చాయి. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ ద కాస్మిక్ సర్కస్ అనే ఒక సోర్స్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటి అంటే ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు బ్లాక్ పాంథర్ 3, షాంగ్-చి 2 ఈ రెండు మూవీస్ లో ఏదో ఒక మూవీని 2026 నవంబర్ లోపు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇందులో ప్రాబబ్లీ బ్లాక్ పాంథర్ 3 మూవీ వచ్చే ఛాన్స్ ఉందని ఆ సోర్స్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. అండ్ షాంగ్-చి 2 మూవీలో ద అట్లాస్ అనే ఒక టీం మెయిన్ విలన్స్ గా ఉండబోతున్నారు అని చెప్పి కూడా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ న్యూస్ వచ్చేసి ద కాస్మిక్ సర్కస్ నుంచి వచ్చింది. వాళ్ళ మార్వెల్ యాక్యురసీ రేట్ వచ్చేసి 91% అనమాట. సో వీళ్ళు చెప్పిన న్యూస్ అనేది కన్ఫర్మ్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు కూడా. ఎందుకని మంచిది మీకు తెలిసి ఉంటే బాగుంటుందని చెప్పాను అంతే. అండ్ వీళ్ళు రీసెంట్లీ ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారు. అదేంటి అంటే నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ని ఎంసీయూలో రిటర్న్ తీసుకురాబోతున్నారంట. కానీ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఈ క్యారెక్టర్ కనిపించడంట. యాక్చువల్లీ నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ని డెడ్పుల్ అండ్ వల్వరిన్ మూవీలోనే తీసుకొద్దామని ప్లాన్ చేశారు. అండ్ కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ కూడా రెడీ చేశారు. అండ్ ఇంతకు ముందు డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలో కూడా గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ఉంటాడు అని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ అది కూడా జరగలేదు. మరి ఇప్పుడు ఎంసీయూలోకి గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ని ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి మరి. అండ్ ఇప్పుడు ఎలాగో గోస్ట్ రైడర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏజెంట్స్ ఆఫ్ షీల్డ్ సిరీస్ లో గోస్ట్ రైడర్ క్యారెక్టర్ లో నడిచిన యాక్టర్ గ్యాబ్రియల్ లూనా రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే అతను ఎంసీయూలో గోస్ట్ రైడర్ క్యారెక్టర్ లో రిటర్న్ అవ్వాలని కోరుకుంటున్నాడంట. అండ్ తన వర్షన్ ఆఫ్ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ పెడ్రో పాస్కల్ ఫెంటాస్టిక్ ఫోర్ తో టీమ్ అప్ అవ్వాలని అతను కోరుకుంటున్నాడంట. ఎందుకంటే ఈ ఇద్దరు యాక్టర్స్ ప్రీవియస్లీ ద లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ లో బ్రదర్స్ గా కనిపించారు. సో ఆ బాండింగ్ వల్ల ఎంసీయూలో వీళ్ళు మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాడంట. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ థండర్బోల్ట్స్ మూవీకి సంబంధించి A24 స్టైల్లో అబ్సల్యూట్ సినిమా అనే ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ రీసెంట్లీ ఈ మూవీ నుంచి కొన్ని క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ లుక్ ఇమేజెస్ ని రిలీజ్ చేశారు. అండ్ ఆ ఇమేజెస్ అనేటిని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ థండర్బోల్ట్స్ మూవీలో వాలెంటీనా అవెంజర్స్ టవర్ ని దక్కించుకుంది కదా. ఇప్పుడు ఈ అవెంజర్స్ టవర్ ని వాలెంటీనా వాచ్ టవర్ అని పిలుస్తారంట. అండ్ కామిక్స్ లో ఈ వాచ్ టవర్ కి అండ్ సెంట్రీ క్యారెక్టర్ కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అదేంటి అంటే ఈ సెంట్రీ క్యారెక్టర్ కి వచ్చేసి 3 పర్సనాలిటీస్ ఉంటాయి. అవేంటి అంటే మెయిన్ పర్సనాలిటీ వచ్చేసి బాబ్ అనమాట. అండ్ తర్వాత సెంట్రీ అండ్ వాయిడ్. అంటే అపరిచితుడు మూవీలో రాము, రెమో, అపరిచితుడు అనే 3 పర్సనాలిటీస్ ఉంటాయి కదా. అలాగే ఈ బాబ్ క్యారెక్టర్ కూడా 3 పర్సనాలిటీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇందులో వాయిడ్ పర్సనాలిటీ అంటే అపరిచితుడు పర్సనాలిటీ అనేది చాలా డేంజరస్ అనమాట. వాడు బయటకు వస్తే మొత్తం వినాశనం జరుగుతుంది. సో ఆ వాయిడ్ పర్సనాలిటీ బయటికి రాకుండా సెంట్రీ ఏం చేస్తాడంటే ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ దగ్గరికి వెళ్లి ఒక మెషిన్ ని తయారు చేపిస్తాడు. అండ్ ఆ మెషిన్ పేరు వచ్చేసి సెంట్రీస్ వాచ్ టవర్ అనమాట. దానివల్ల సెంట్రీ గురించి అందరూ మర్చిపోతారు. లైక్ నోవే హోమ్ లో పీటర్ పార్కర్ ని అందరూ మర్చిపోతారు కదా, అలా సెంట్రీని మర్చిపోతారు. అండ్ బాబ్ క్యారెక్టర్ కూడా తన సెంట్రీ అన్న విషయాన్ని మర్చిపోతాడు. దానివల్ల సెంట్రీ బయటికి రాడు అండ్ వాయిడ్ కూడా బయటికి రాడు. అండ్ తర్వాత బాబ్ కి తన సెంట్రీ అన్న విషయం గుర్తుకొస్తుంది. సో తను ఆ వాచ్ టవర్ ని డెస్ట్రాయ్ చేస్తాడు. అండ్ తర్వాత సెంట్రీ నుంచి వాయిడ్ పర్సనాలిటీ కూడా బయటకు వస్తుంది. తర్వాత సూపర్ హీరోస్ అందరూ కలిసి సెంట్రీని కామ్ డౌన్ చేస్తారు. దానివల్ల వాయిడ్ పర్సనాలిటీ వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత సెంట్రీ తన వాయిడ్ పర్సనాలిటీ నుంచి మిగతా వాళ్ళు సేఫ్ గా ఉండాలి అంటే తను మొత్తం మర్చిపోవాలి అని డిసైడ్ అవుతాడు. సో మళ్ళీ ఆ వాచ్ టవర్ ని ఫిక్స్ చేస్తారు. దానివల్ల సెంట్రీ తనని తాను మర్చిపోతాడు. అండ్ ఇప్పుడు వాచ్ టవర్ ని థండర్బోల్ట్స్ మూవీలో కూడా అడ్రస్ చేశారు కాబట్టి మేబీ ఫ్యూచర్ లో దీన్ని యూజ్ చేసుకుంటారేమో. సో చూడాలి మరి ఈ థండర్బోల్ట్స్ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.